హాయ్ హ్యాపీ భోగి. హాయ్ అందరికి హ్యాపీ భోగి అండి. మా ఇంట్లో స్పెషల్ ఇడ్లీ అండి. నాకైతే కుడుములు పెట్టడం రాదు, అయితే కాకపోతే ఇడ్లీ అయితే పెట్టేశాను. దేవుడికి నైవేద్యం కింద మాత్రమే చేశాను. మేమైతే బయలుదేరిపోతున్నాం ఊరు. నా పూజ అయితే ఫినిష్ అయిపోయింది. టైం ఆల్మోస్ట్ 5:30 అండి. పూజ అయితే హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. నా పూజ మందిరం చూసేద్దారండి. నా చేతిలో ఏంటనుకుంటున్నారా, భోగి పళ్ళు అండి. మా బుడ్డదానికి వేయడానికి ప్రతి సంవత్సరం వేస్తాను, ఈ సంవత్సరం కూడా రెడీ చేస్తాను. నా పూజ అయితే ఫినిష్ అయిపోయిందండి. చాలా ప్రశాంతంగా 5:30 కల్లా పూజ అయితే అయిపోయింది. ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం. మీరు కూడా పండగకి ఊరెళ్తున్నట్టయితే కామెంట్ చేసేయండి. మీ ఊరు ఏంటో కామెంట్ చేసేయండి. మా ఊరు అయితే పార్వతీపురం. ఈ రోజు అయితే వెళ్ళిపోతున్నాం. మీ అందరికీ కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీ పిల్లలకు కూడా భోగి పళ్ళు పోస్తున్నారైతే కంపల్సరీ అందులో చాక్లెట్స్ అండ్ చిల్లర పైసలు అండ్ భోగి పళ్ళు, బంతి పూల రెక్కలు అయితే కంపల్సరీ వేయాలన్నమాట. అవి అయితే వేసేసాను నేను. ఇవైతే వేసిన తర్వాత మనం ఏరుకోకూడదు, వేసిన వాళ్ళు ఎవరైనా చిన్నపిల్లలు ఏరుకోవాలన్నమాట. అంటే కింద పండువి తీసుకోవాలి. అండ్ ఫైనల్లీ అందరికీ హ్యాపీ భోగి అండ్ అడ్వాన్స్ హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి. నేను మీ వైజాగ్ పిల్ల.